ఏంటే? బస్ దిగి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో పఫ్ తీసుకొనిరా ప్లీజ్. ఒకప్పుడు అక్క మన కోసం తీసుకొచ్చేది కదా. అవునకిలా, అదంతా గుర్తుకొచ్చే నిన్ను తీసుకురమ్మంటున్నాను. సరే తీసుకొస్తాను. దొంగతనం చేయటంలో దేవా పర్ఫెక్ట్. ఇక అఖిల నన్ను బ్లాక్మెయిల్ చేయటం కుదరదు. దేవా తన ఫోన్ని కొట్టేస్తాడు. నాతో పెట్టుకుంటే అగ్గితో ఆడుకున్నట్టే, కాలి బూడిదైపోతారు. అఖిలకి నేనేంటో ఈ పాటికి బాగా అర్థమైపోయి ఉంటుంది. ఇక ఈ త్రిపుర జోలికి ఎవ్వరూ రారు. త్రిపుర, నువ్వనుకున్నది చేసేయచ్చు. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సరే, ఆ తర్వాత దేవాని ఎలా మేనేజ్ చేయాలి? దేవా అడిగింది చేయాలంటే మా ఇల్లు మొత్తం అమ్మినా సరిపోదు. ఇప్పుడు ఈ దేవా నుంచి ఎలా బయటపడాలి? టెన్షన్ పడితే ప్రయోజనం లేదు. దేవా ఫోన్ చేసినప్పుడు చూసుకుందాం. నిజం చెప్పండి, అత్తయ్య గారు తెచ్చిన ఫుడ్ని ప్యూన్కి ఇచ్చారా? అవును, నాకెందుకో మా అమ్మ తెచ్చింది తినాలనిపించలేదు. ఒకసారి వద్దన్నాక మళ్ళీ కావాలని తీసుకురావడం నాకు నచ్చలేదు. ఇదంతా నాటకం అనిపిస్తుంది. ఏదైనా అయ్యుండొచ్చు. అత్తయ్య తెచ్చిన ఫుడ్ తినకుండా ఉండడం, ప్రమోషన్ రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. 9 నెలలు మోసి కనీ పెంచి ఇంతటి వాణ్ణి చేసిన తల్లిని ఎవరైనా ఇలా ట్రీట్ చేస్తారా? మరేం చేయాలి? మనల్ని మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు, నిందలు మోపే వాళ్ళని ఇంకెలా ట్రీట్ చేయాలి లక్ష్మి? చాలా ఆపండి. మోసం చేశారని వాళ్ళు కావాలని చెప్పలేదు. ఈ మోసం, అబద్ధం, నమ్మకం కోల్పోవడానికి కారణం మీరు. మీరు చెప్పిన ఒక అబద్ధం ఇంత పెద్ద సమస్యకి కారణమైంది. ప్రపంచంలో పిల్లలు చెడ్డవాళ్లు కావచ్చు, కానీ తల్లి చెడ్డది కాదని విన్నాను. ఈరోజు అదే నిజమనిపిస్తోంది. పాపం అత్తయ్య ఎలాగో మిమ్మల్ని దగ్గర చేసుకోవాలని ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో ప్రేమగా మీకోసం వండి తీసుకొచ్చిన క్యారియర్ని పక్కన పెట్టారంటే మిమ్మల్ని ఏమనాలి? ఇది మీరేనా? నేను మెచ్చి పెళ్లి చేసుకున్నా మీరేనా? అమ్మంటే ప్రాణంగా చూసుకునే మీరేనా? ఏమైందండి మీకు? అత్తయ్య మాత్రమే కాదు, నేను కూడా మనమంతా ఇదివరకు ఎలా ఉన్నామో అలాగే కలిసి ఉండాలని కలలు కంటున్నా. కానీ మీరేంటండి అన్నింటికి విరుద్ధంగా చేస్తున్నారు? ఒకటి చెప్పనా, ఆ ఇల్లు నిలబడాలంటే మీరుండాలి. అదైనా గుర్తుందా మీకు? ఎన్ని సంవత్సరాలు ఏ గొడవలు లేకుండా కలుసున్నారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుటుంబంతో విడిపోయి వాళ్ళని అలా ట్రీట్ చేస్తే తప్పు నాదంటారు. నా వల్లే కుటుంబం ముక్కలైందని వేలెత్తి చూపిస్తారు. మీకు కావాల్సింది ఇదేనా చెప్పండి? ఎందుకండి మౌనంగా ఉన్నారు? మాట్లాడండి. తల్లి మనసు బాధ పెట్టి ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారండి మీరు? పాపం అత్తయ్య మీ గురించి మేనేజర్ దగ్గర అంత గొప్పగా మాట్లాడితే దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారా? అత్తయ్య వల్లే వచ్చిన ప్రమోషన్ని రిజెక్ట్ చేశారంటే మీకంటే మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. ఈ బస్సు ఎప్పుడు వస్తుందో ఏంటో, నేనెప్పుడు ఇంటికి వెళ్తానో కూడా తెలియట్లేదు. ప్రతిరోజు ఇలాగే లేట్ అవుతుంది ఏంటో.